దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులు జప్తు చేసేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల బిల్లును మార్చి 12నే లోక్సభలో ప్రవేశపెట్టినా అది పాస్ కాలేదు. దీంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం. వేల కోట్ల రూపాయల బ్యాంకు లోన్లు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వ్యాపారుల ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఈ ఆర్డినెన్స్ తో వీలవుతోంది. దేశంలో ఆర్థిక నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారిని కంట్రోల్ చేసేందుకు కొత్త అస్త్రం సిద్ధమైంది. అలాంటి వారి ఆస్తుల్ని జప్తు చేసేందుకు ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్ 2018 కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల దేశంలో ఆర్థిక నేరాలు చేసి విదేశాల్లో ఉంటున్న వారి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి భారతీయ అధికారులకు అధికారం లభిస్తుంది. అలాగే విదేశాల్లో ఉంటున్న నేరగాళ్లు తప్పనిసరిగా దేశానికి తిరిగి వచ్చి ఇక్కడి కోర్టుల్లో విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొండి బకాయిల వసూళ్లను పెంచుకోవడానికి వీలవుతుంది. ఆర్థిక నేరగాళ్లు సంపాదించిన సొమ్మును జప్తు చేయడానికి వీలుగా దేశ విదేశాల్లో ప్రత్యేక వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తారు. పారిపోయిన నిందితులు తిరిగి భారత్కు వచ్చి ఇక్కడి న్యాయస్థానాల్లో విచారణను ఎదుర్కొనేలా నేరగాళ్లపై ఈ వ్యవస్థలు ఒత్తిడి తీసుకొస్తాయి. ఆర్థిక నేరగాళ్లు భారతీయ చట్టాల్లో ఉన్న లోపాలని ఆసరాగా చేసుకుని విదేశాల్లో ఉంటూ భారతీయ కోర్టుల విచారణ నుంచి తప్పించుకుంటున్నారు. పారిపోయిన వ్యక్తులను ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ గా ప్రకటించే అధికారం మనీ లాండరింగ్ చట్టం కింద ఏర్పడిన ప్రత్యేక కోర్టులకు ఉంటుంది. 100 కోట్లకు పైబడి విలువైన నేరాల్ని ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఎవరైనా వ్యక్తిని ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ గా ప్రకటించమని స్పెషల్ కోర్టులో అప్లై చేస్తారు. దీంతో వారికి కోర్టు వ్యక్తిగతంగా నోటీసులు ఇస్తుంది. ఇలాంటి వారందరి వ్యక్తిగత ఆస్తుల్ని, నేరాల ద్వారా సంపాదించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని కోర్టు అనుమతితో జప్తు చేస్తారు. దీనిని సివిల్ కోర్టులలో సవాల్ చేసే వీలుండదు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల నిర్వహణ, అమ్మకాల కోసం స్పెషల్ ఆఫీసర్ను అపాయింట్ చేస్తారు. ఈ ఆర్డినెన్స్ కింద ప్రాసెస్ మొదలు కాకముందే విదేశాలకు పారిపోయిన నేరగాళ్లు తిరిగి వచ్చి కోర్టు ముందు లొంగిపోతే న్యాయపరమైన ప్రక్రియను నిలిపివేస్తారు. అతను భారతీయ చట్టాల ప్రకారం న్యాయపరమైన సౌకర్యాలు ఉపయోగించుకోవడానికి, హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవడం, ఈ గవర్నెన్స్ ను వేగంగా అమలు చేసేందుకు ఆర్జీఎస్ఏను పునర్వ్యవస్థీకరించారు. ఈ పథకాన్ని ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కలిసి 7,255 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి.